నమస్తే. యాదగిరిగుట్ట దేవస్థానం చైర్మన్గా ఎంఎస్ఎన్ సత్యనారాయణ రెడ్డి నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 18 మంది సభ్యులతో కూడిన ఆ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే దీంట్లో చిరంజీవి భార్య కొనిదెల సురేఖ పేరు కూడా ఉంది. తర్వాత నాట్కో చైర్మన్ వెంకయ్య చౌదరి పేరు కూడా వినిపిస్తూ ఉంది. మాట్లాడదాం ఇదే అంశం గురించి. మనతో సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి గారు ఉన్నారు. ఈ ట్రస్టు చైర్మన్ ఎంఎస్ఎన్ రెడ్డిని 18 మంది సభ్యులు నియమించారు. దీంట్లో ఆంధ్రకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు సార్. ఎట్లా చూస్తారు ఈ అంశానికి సంబంధించి? ఇది తప్పు. ఆయన ఎవరైనా కావచ్చు. ఇప్పుడు నాట్కో వెంకయ్య చౌదరి లేదా కొనిదెల చిరంజీవి భార్యనా, అది వేరే విషయం, చాలా చిన్న విషయం. కానీ మొత్తం ఆంధ్రలో ఉంటారు. ఆంధ్రలో ఎందుకుంటారు? ఉండొద్దు. తర్వాత మాఫియా, నాట్కో వెంకయ్య చౌదరి కూడా ఒక ఫార్మా మాఫియా. ఆయన ఎంఎస్ఎన్ రెడ్డి కూడా సత్యనారాయణ రెడ్డి కూడా మాఫియా, ఫార్మా మాఫియానే. ఈ ఫార్మా మాఫియాకి ఎందుకు ఇస్తున్నారు? ఆ ఏరియా అంతా మొత్తం వీళ్ళదే కదా. కొత్తూరు ఏరియాలో ఎంఎస్ఎన్ కంపెనీలు, తర్వాత నాట్కో కంపెనీలు అన్నీ అవి కొత్తూరు పక్కన ఎంత అదే మొత్తం విషయం అయిపోయింది ఆ ఏరియా అంతా. ఇప్పుడు పాశమేళారం, గడ్డపోతారం, పట్టంచెరు ఏరియా అంతా ఫార్మా కంపెనీలు వస్తే మొత్తం విషం, మరి కెప్టెన్ గ్యాస్ వస్తుంది, విషం, గాలి పీలుస్తారు, రోగాలు వస్తాయి, క్యాన్సర్ వస్తాయి, చచ్చిపోతారు. తర్వాత భూమి లోపలికి ఫార్మా ఎఫ్లుయెంట్స్ అని వదులుతారు, కాలుష్య జలాలు, అవి మొత్తం నీరంతా కలుషితం, భూగర్భ జలాలంతా కలుషితం అవుతాయి, నీరు తాగలేరు. అట్లా మొత్తం కాలుష్యం చేసిన తీసుకొచ్చి దేవుని దగ్గర పెడతారా? దేవుని కాలుష్యం చేస్తారా? రేపు తీర్థం తాగాలి కదా దేవుని దగ్గర, ఈ కాలుష్యం తాగుతారా? అటువంటి వాళ్ళని జనానికి ఏమో కాలుష్యం తీర్థంగా ఇస్తారు, వాళ్ళ మీద పోయి తీర్థం తాగుతారు. తీర్థయాత్రలు చేస్తే తీర్థం అది తాగేది? ఇది తప్పు కదా. ఆంధ్రలో ఎందుకుంటారు? తెలంగాణకు సంబంధించిన ఎందుకుంటారు? మాఫియా ఎందుకుంటుంది? యాదగిరి అని మార్చిన దాన్ని యాదాద్రి అని ఇంకా అంటూనే ఉన్నారు. కానీ దాని పేరు అసలు పేరు యాదగిరి కదా. ఆంధ్రలో ఏమో తెలంగాణను ఎక్కిరిస్తారు, యాదగిరిని ఎక్కిరిస్తారు. సినిమాలో ఆంధ్రోడు ఎటువంటి చెప్తాడు? సినిమా డైలాగులు పరిచయం అంటాడు. సినిమా డైలాగులే తెలంగాణ ఎక్కిరించాలి కదా. నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అంటాడు. అంటే రౌడీలు ఎవడరా అంటే భువనగిరి నుంచి వచ్చిన యాదగిరి అంటాడు అని చెప్తారు. మన నిజంగానే భువనగిరి, నా పేరు యాదగిరి అంటే నన్ను రౌడీ అని చూపిస్తారు యాదగిరిని. దేవుని కూడా ఏం దేవుడు అది అని చెప్తుంటారు వాళ్ళు, విక్రిస్తుంటారు తెలంగాణ దేవుని. వాళ్ళ దృష్టిలో తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవుడు. తెలంగాణలో దేవుడే ఉంటాడు. తెలంగాణలో దేవుడు ఉండడు, తెలంగాణ భక్తులు ఉండరు, తెలంగాణలో చదువుకున్న ఉండరు, తెలంగాణ నిజాయితీ పరులు ఉండరు, జ్ఞానవంతులు ఉండరు, శీలవంతులు ఉండరు, అట్లా చెప్తుంటారు వాళ్ళు చిత్రాలు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు ఎందుకు పెడుతున్నారు? తప్పు కదా ఇది. తెలంగాణలో లేరా? ఎంతమంది లేరు? తెలంగాణలో ఎందుకు పెట్టరు మీరు? సార్, తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేసి ప్రాణాలు అర్పించిన కుటుంబాలు కూడా ఉన్నాయి చాలా మంది. ఇప్పుడు శ్రీకాంత్ చారి తల్లికి బోర్డు చైర్మన్ శంకరమ్మకి ఇవ్వచ్చు కదా. ఆమెను మహిళా కమిషన్ మెంబర్గా పెట్టి చూసుకుంటారా? ఆమెకు ఎందుకు దీంట్లో అయ్యారు? చుట్టుపక్కల అనేక మంది ఉన్నారు కదా. ఒకటి. రెండవది, మీరు సంప్రదించేటప్పుడు బీరేని సంప్రదించారా? అక్కడ లోకల్ ఎమ్మెల్యే కదా, సంప్రదించలే కదా. పక్కన భోజగిరి ఎమ్మెల్యేని సంప్రదించారా? ఎవరిని చుట్టుపక్కల ఎవరిని సంప్రదించకపోతుంది, ఆ లోకలను పెట్టకపోతుంది, మీ ఇష్టం వచ్చిన పెట్టుకుంటూ పోయినారు. ఎవరిని సంప్రదించకుండా మీరే చేస్తారు. మీకు ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు సమిష్టి నిర్ణయాలు తీసుకోలేదు. మరి పైనుంచి వచ్చినాయా మీకు ఆదేశాలు? ఆంధ్ర నుంచి వచ్చినాయా లేదా ఢిల్లీ నుంచి వచ్చినాయా? ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? వెంకయ్య నాయుడు ఇచ్చిండా మీకు ఆదేశాలు? చంద్రబాబు నాయుడు ఇచ్చిండా? ఈ నాయుళ్ళు ఇచ్చిండ్రా మీకు? ఇది చాలా తీవ్రమైన విషయం. చౌదరులు ఇస్తే, నాయుళ్ళు ఇస్తే తప్పవుతుంది. తెలంగాణను వెక్కిరించిన వాళ్ళు, వేలాకోలం చేసిన వాళ్ళు, నవ్వుబాట్ల పాలు చేసిన వాళ్ళు, అటువంటి వాళ్ళకు తీసుకొచ్చి ఇవ్వడం తప్పది. తెలంగాణలో ఆగం పట్టిస్తున్నారు, ఫార్మా కంపెనీలు పెట్టి ఆగం పట్టిస్తున్నారు. ఈ ఫార్మా కంపెనీలలో ఎంత విషయం ఉందనేది స్వీడన్ నుంచి శాస్త్రవేత్తలు వచ్చి పరిశోధన చేసి పుస్తకాలే రాసిన వాళ్ళు. దీని ఫార్మా పొల్యూషన్ మీద ఏమి ఉన్నది, విషయం ఎంత విషయం అని స్వీడన్ రీసెర్చ్ చేసారు. మరి ఇంత రీసెర్చ్ జరిగితే కూడా మళ్ళీ వాళ్ళకెందుకు? వాళ్ళని జైలు పెట్టాలి, ఫార్మా కంపెనీలను జైలు పెట్టాలి. కేసీఆర్ కూడా ఫార్మా మొత్తం గ్రీన్ ఫార్మా ఏముంటుంది? బుద్ధి లేనోడు ఆయన ఫార్మా అన్నాడు, రేవంత్ రెడ్డి ఫార్మా అని అంటుండు. ఈ ఫార్మా అంటేది తెలంగాణకు శత్రువులాళ్ళు. తెలంగాణ అనేది ఇప్పుడు ఫార్మా క్యాపిటల్ అయింది. ఫార్మా క్యాపిటల్ ఎట్లయింది అంటే విషానికి క్యాపిటల్ అయింది అన్నట్టు. విషానికి కేంద్ర బిందువు ఏదంటే ఇప్పుడు హైదరాబాద్. అట్లా తయారు చేసిండ్రు. అటువంటి హైదరాబాద్లో విషయాన్ని మొత్తం నింపుతున్నాడు. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మొత్తం ఎక్స్పోర్టే. ఆ ఫార్మా మందులన్నీ కంపెనీలన్నీ ఎక్స్పోర్ట్ 95% ఎక్స్పోర్ట్ అవుతాయి, 5% ఇండియాలో అమ్ముతారు. విదేశాలకు ఎగుమతి చేయడానికి ఇక్కడ వాళ్ళని వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పుడు అందరికంటే పెద్ద సంపన్నుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎవరంటే మురళీకృష్ణ ప్రసాద్, చంద్రబాబు చుట్టమైన. ఈ ఇద్దరు చంద్రబాబు ఆ మురళీకృష్ణ ప్రసాద్ ఏజెంట్లను పెట్టారు. ఆ డివిస్ కంపెనీ తోటి చౌటుప్పలు ఎంత నాశనం అయింది, కంపైంది. జేకేసారం, తాళసింగారం, కాట్రేవు, పంతంగి, దోతిగూడెం, కోయలగూడెం, మొత్తం సంస్థాన నారాయణపురం మొత్తం విషయం అయిపోయినాయి. అటువంటి వాళ్ళ ఏజెంట్లను తీసుకొచ్చి ఎందుకు పెడుతుంది ఇక్కడ? కేసీఆర్ కూడా అదే చేసిండు, మొత్తం ఫార్మా కంపెనీలకు ఇచ్చేసిండు.
మనం చూసిన సారథి రెడ్డి కూడా గతంలో రాజ్యసభ సీట్ ఇచ్చింది కదా, ఆంధ్రానికి ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా అదే ఇస్తున్నారు. తెలంగాణ ఆంధ్ర ఎట్టిస్తారు మీరు? కేసీఆర్ కూడా అదే పని చేసిండు. ఫార్మా కంపెనీలు ఆ కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా వీళ్ళు మేనేజ్ చేస్తున్నాయి, కొనేస్తున్నాయి. వాళ్ళ చేతులు అమ్ముడుపోతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఎంఎస్ఎన్ సత్యనారాయణ రెడ్డి కూడా డబ్బులు ఇచ్చే దేవస్థానం చైర్మన్ కొనుక్కున్నారని మీరు భావిస్తున్నారా? ఎస్ అటు కొనుక్కుంది. ఆయనకి ఏం సంబంధం ఉంది? గుట్టతో ఏం సంబంధం ఉంది? దేవునితో ఏం సంబంధం ఉంది? అసలు ఆయన తెలుసా ఏమన్నా? ఏమీ తెలియదు. అట్లాంటి ఆయన ఎందుకు చేసినారు? ఇక్కడ సంబంధమే లేదు ఆయనకు. ఆయన మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు అయినా ఆయన ఎందుకు చేసినారు? మీరు మొత్తం విషయం మీరు కొత్తూరు పోయి చూడండి, పెద్ద బిల్డింగ్లు ఉంటాయి అక్కడ నుంచి. అటువంటి ఆయన పైసలు ఇస్తాడు అందరికి. ఫార్మా అంటేనే అందరినీ కొనేస్తారని లెక్క. అది ఫామ్ ఇస్తారు, నింపుతారు, కొనేస్తారు. అట్లా ఫార్మాకి ఇవ్వడం అంటేనే ఫార్మా కంపెనీకి జైలు పెట్టాల్సిన మీరు పోయి గుళ్ళో పెడతారా? ఏమన్నా అర్థం ఉందా మీరు? ఇప్పుడు కొనితల సురేఖను కూడా పెట్టడానికి ఏంటి సార్ కారణం? మొన్ననేమో ఆ మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు బహిరంగంగా, ఆయన్నే ఇప్పుడు సురేఖ పేరుని తెచ్చిండు. అసలు తెలంగాణ పూర్తిగా యాదగిరిగుట్ట అనేది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిందే. యాదగిరి అంటే తెలంగాణదే, అది ఒరిజినల్గా వేదగిరి. ఈమెను ఎందుకు పెట్టిండ్రు? వాళ్ళు వచ్చి చిరంజీవి పవన్ కళ్యాణ్ వచ్చి మీ అయ్యా జాగిరా అంటాడు. పిచ్చి పిచ్చిగా ఓ పూనకం వచ్చినట్టు మాట్లాడతాడు. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెడతారు. అంటే మీ అయ్యా జాగిరి అని నువ్వు చెప్తున్నావు అన్నట్టు. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారంటే ఎస్ తెలంగాణ మీ అయ్య జాగిరు, తెలంగాణ జాగిరి కాదు, ఆంధ్రాలో అయ్య జాగిరి అని చెప్తున్నాడు. ఇది తప్పు కదా. ఇది వాళ్ళు తెలంగాణను ఎక్కిరించిన వాళ్ళు, దూషించిన వాళ్ళు, అవమానపరిచిన వాళ్ళు, అవహేళన చేసిన వాళ్ళు, పరాచకం ఆడిన వాళ్ళని తీసుకొచ్చి పెడితే వాళ్ళది పరాచకం, ఇది అరాచకం. అందుకని తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. అరాచకాలు ఒప్పుకోరు. అరాచకవాదులు వద్దు, పరాచకవాదులు వద్దు. మనకు తెలంగాణ వాదులే కావాలి, తెలంగాణ ప్రజలే కావాలి. తెలంగాణకు నిన్న రాకేవాడు రాడు, ఇప్పటికి కూడా పోడు. వాళ్ళు తిరుపతి పోతారు కానీ పక్కన హైదరాబాద్లో ఉన్న భువనగిరికి పోరు, యాదగిరికి పోరు. పక్కన కొలంపాక పోతారా? పోరు. ఎన్ని దేవుళ్ళు కోటిలింగాలకు పోతారా? పోరు. నీకు ఏ సంస్కారం లేదు, ఏ శీలం లేదు, ఏ భక్తి లేదు. నీకున్నదల్లా దైవభక్తి కాదు, ధనం భక్తే ఉండాలి. ధనం భక్తి ఉన్న వాళ్ళకు, దైవభక్తి లేని వాళ్ళకు దైవం దగ్గర పెట్టడం తప్పది. అది దైవ ద్రోహం అవుతుంది, దేశద్రోహం కూడా అవుతుంది. సార్ ఈ అంశానికి సంబంధించి మీరు ఏమైనా వ్యతిరేకిస్తున్నారు? ఏమైనా ముందుకెళ్ళే అవకాశం ఉందా ఫర్దర్గా? అది జనం చూసుకుంటారు వీళ్ళందరి సంగతి, మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ద్రౌపదికి అవమానం జరిగితే చూసుకున్న చరిత్రనే చూసుకున్నది ఏమైందో. తొడలు పగలగొట్టించింది కదా, కృష్ణుడు పగలగొట్టించింది కదా. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా అవమానం జరిగితే, ఆంధ్రులకు సన్మానం జరిగితే, తెలంగాణ వాళ్ళకి అవమానం ఉంది, ఆంధ్రులకు సన్మానం ఉంది. అదేం ప్రభుత్వం ఇది? తెలంగాణలో సన్మానం జరగాలి. ఆ తెలంగాణ ఏర్పడ్డాక ఆంధ్రలో తరిమేయాలి. ఇక్కడ నుంచి తరిమేయకుండా, వాళ్ళని ఉరుమకుండా, తరమకుండా తెలంగాణలో తరిమేస్తున్నారు. అందుకని ప్రజలు చూసుకుంటారు, తగిన గుణపాఠం చెప్తారు. ముక్కు నేలకు రాపిస్తారు ప్రజలు. ముక్కు చెరు 3 నేలకు రాపించి 3 చెరువులు నీళ్ళు తాగిస్తారు. అందుకని ఇప్పటికైనా సోయిలో పడండి, ఓష్ తెచ్చుకొని తెలంగాణ ప్రజలకు మేలు చేయండి, ఆంధ్ర వాళ్ళని తన్ని తరిమేయండి. సార్ ఇప్పుడు ఈ 18 సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీని ఏర్పాటు చేశారు కదా సార్, తెలంగాణ ఉద్యమకారులు చాలామంది ఉన్నారు, తెలంగాణలో ప్రముఖులు ఉన్నారు. ఎవరు నియమించాలని మీ భావన ఉండొచ్చు సార్? అంటే వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు కదా, చెప్పచ్చు. ఆ దైవభక్తుల వాళ్ళని చేయాలి. ముందు మొట్టమొదటి యాదగిరి గుట్ట మీద భక్తున్న వాళ్ళు ఎవరు, దేవుని భక్తున్న వాళ్ళు ఎవరు, అక్కడ ప్రజలకు సేవ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళని చేయండి. ముందు చేస్తే ఉంటుంది. ఇప్పుడు పక్కన మన ఒలిగొండ ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ కమలాకర్ శర్మని చేయండి. తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ బిఎన్ శాస్త్రి అల్లుడు, అక్కడ ఇంద్రపాల నగరమే కదా అనేది, తుమ్మలగూడెం. వాళ్ళని చేయండి. అక్కడ లోకల్ పండితులను చేయండి. వాళ్ళని ఎవరిని చేయకుండా ఆందోళన చేసింది, తొత్తులను చేసింది, వ్యాపారస్తులను చేసింది, ప్రజా ద్రోహులను చేసింది. ఫార్మా మాఫియానే కదా వాళ్ళు. మాఫియాని తీసుకొచ్చి మీరు ఎట్లా కూర్చోబెడతారు? ద్రోహులు కదా వాళ్ళు, తెలంగాణ ద్రోహులు కదా, దైవద్రోహులు కూడా వాళ్ళు, దేశద్రోహులు, దైవద్రోహులు. అటువంటి ద్రోహులను తీసుకొచ్చి పెట్టడం, వాళ్ళకి సింహాసనం చేయడం, వాళ్ళకి సన్మానించడం అనేది ప్రజలను అవమానించినట్లయితుంది. బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి మేము గట్టిగా బెదిరిస్తున్నాం. థ్యాంక్ యూ. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి గారు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. దైవభక్తి ఉన్నోళ్ళను చాలామంది ఉన్నారు కదా తెలంగాణలో, వాళ్ళని నియమించవచ్చు కదా. ఈరోజు డబ్బులున్నోళ్ళు ఫార్మా కంపెనీ పెట్టి కాలుష్యం చేస్తున్న వాళ్ళని తెచ్చి దేవస్థానంలో చైర్మన్గా పెట్టడం ఏందని ప్రశ్నిస్తూ ఉన్నారు. వాస్తవే, నిజంగా తెలంగాణలో చాలామంది ఉన్నారు. అసలు శ్రీకాంత్ చార్ తల్లికి ఆ మహిళా కమిషన్ చైర్మన్కి సంబంధించి ఒక సభ్యురాలుగా నియమించారు. అంతకుమించి ఏం లేదు. చేయాలంటే తెలంగాణలో చాలామంది ఉన్నారు. ఎందుకో రేవంత్ రెడ్డికి అది పుట్టుకోసలేదు. అందుకే చాలామంది వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు కదా, చంద్రబాబు ఏజెంట్ అయినా చంద్రబాబు చెప్పినట్టు నడుచుకుంటారు అని. వాస్తవం ఈరోజు కొనిదెల సురేఖకు అసలు సంబంధమే లేదు తెలంగాణతో. ఆమెను కూడా సభ్యురాలుగా పెట్టింది. ఇట్లా ఉంది రేవంత్ రెడ్డి యొక్క దేవస్థాన కమిటీ, ఆయన నియమించినటువంటి కమిటీ. చూస్తూనే ఉండండి మనతో.